సహోదరి సహోదరులు, గొడవలు పడకండి, గిల్లి కజ్జాలకు దెక్కండి, మాట మాట పెంచకండి, మనశ్శాంతిని పోగొట్టుకోకండి, సమాధానాన్ని సమాధి చేసుకోకండి. మీరు ప్రశాంతంగా జీవించాలి అంటే సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలట? సమాధానంగా ఉండండి. సాధ్యమైనంత వరకు. కొన్నిసార్లు కొంతమందితో సమాధానంగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. వాళ్ళతో శత్రువులుగా ఉండకండి. నా జీవితంలో అందరితో సమాధానంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతూ ఉంటాను. కానీ కొంతమందితో సమాధానం సాధ్యం కానప్పుడు వాళ్ళ మీద నాకు ఎటువంటి ద్వేషం ఉండదు, వాళ్ళ మీద ఎటువంటి పగ ఉండదు, కానీ వాళ్ళని దూరంగా పెడతాను. ఎందుకయ్యా అంటే వాళ్ళు దగ్గరకు వస్తున్నారు అనుకోండి, సమాధానం పోతుంది. దగ్గరకు వస్తున్నారు అనుకోండి, ప్రశాంతత పోతుంది. సమాధానం పోతుంది కాబట్టి, ప్రశాంతత పోతుంది కాబట్టి, వాళ్ళ మీద మనసులో ఆయాసం పెట్టుకోవడం కంటే, వాళ్ళ వల్ల నేను ఆయాసపడడం కంటే దూరంగా పెట్టడమే బెటర్. వాళ్ళు నాకు శత్రువులా కానే కాదు, శత్రువులు కాదు, శత్రువులుగా భావించను లేదు. కానీ దగ్గరకు రావడం వల్ల సమాధానం కరువవుతుంది కాబట్టి ప్రశాంతంగా దూరంగా ఉంచడమే మంచిది.